పాక్పై భారత్ దాడి తథ్యం, మా ఉనికికి ముప్పు వస్తే అణ్వస్త్ర ఆయుధ ప్రయోగం జరుపుతాం. రాయిటర్స్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజాను మాట్లాడుతున్నాం. పాక్పై భారత్ దాడి తథ్యం అని వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అవసరమైతే మేము అణ్వాయుధ దాడి చేయడానికి రెడీ అయిపోయాయని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. అంటే మన దగ్గర అణ్వాయుధాలు లేవా? స్థానిక టీవీ ఛానల్స్కి ఇచ్చినటువంటి మరో ఇంటర్వ్యూలో మాట మార్పు, యుద్ధం జరిగే అవకాశం ఉందని, వచ్చే 3-4 రోజులు కీలకం అని మాత్రమే అన్నానని తన మాటలు వ్యక్తీకరించారని వెల్లడి. పాక్ తుర్కీ అండా RC-130 విమానాల అందజేత, ఉగ్రవాదుల సరిహద్దులకు దూరంగా తరలిస్తున్నటువంటి పాకిస్తాన్, ఉగ్రవాదులను సరిహద్దులకు దూరంగా తరలిస్తున్నటువంటి పాకిస్తాన్ అంటూ చూస్తాం. చూడండి ఏ విధంగా పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాద శిబిరాలు వాళ్ళే ఏర్పాటు చేస్తారు, వాళ్ళే ఆ ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఉగ్రవాద సంస్థలు పెంచి పోషించేదే ఈ పాకిస్తాన్ అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. కొంతమంది దుర్మార్గులు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉగ్రవాదులతో సమానమే. వాళ్ళు ఇంకా సమర్థిస్తూ ఉంటారు ఇంకా ఇట్లాంటి చర్యల్ని. మోదీతో రాజ్నాథ్ భేటీ, సరిహద్దుల్లో భద్రతపై వివరణ, చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్న పహల్గామ్ ఉగ్రవాదులు అంటూ చూస్తా ఉన్నాం. కాశ్మీర్లో మళ్ళీ పర్యాటకుల తరలి వస్తున్న టూరిస్టులు, డిస్కౌంట్ ఇస్తున్న హోటళ్లు, పర్యాటకులకు భద్రతా సిబ్బంది, స్థానికుల భరోసా అంటూ చూస్తా ఉన్నాం. సో ఖచ్చితంగా భారత్ పాక్ అనే యుద్ధం అనేది తథ్యం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎప్పుడైనా దాడికి అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. పాక్ ఆర్మీ బంకర్లలో ఉగ్రవాదులట. చూడండి ఏ విధంగా పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన చర్యలు, నియంత్రణ రేఖ అవతల ఉగ్రవాద స్థావరాలపై కన్నేయడంతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల సమీపంలోని లాంచ్ ప్యాడ్ల భారత్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఉగ్రవాదులు తాత్కాలికంగా ఉంచే స్థావరాల నుంచి భద్రమైనటువంటి ప్రదేశాలకు తరలిస్తోంది. ముఖ్యంగా కేల్, సార్ది, దుద్నియాల్, ఆత్ముకం, జూరా, లిపా, పచ్చిమన్, కహుటా, కోట్లీ, కైరట్ట, మందార్, నికైల్, చమన్కోట్, జాన్కోట్ తదితర ముఖ్యమైనటువంటి ఉగ్రవాద శిక్షణ కేంద్రాల్లోని సుమారు 200 మంది ఉగ్రవాదులను పాక్ ఆర్మీ బంకర్లు రహస్య స్థావరాలకు తరలించినట్టు సమాచారం. అంతేకాదు ఉగ్రవాద శిక్షణ శిబిరాలను కూడా సరిహద్దులకు దూరంగా POK లోపలికి ప్రాంతాలకు మార్చినట్టు తెలిసింది. భారత్ అకస్మాత్తుగా విరుచుకుపడవచ్చనే ఆందోళనతో పాటు ఉగ్రవాద వ్యవహారాలు బయటికి పొక్కకుండా పాక్ ఈ చర్యలు చేపట్టినట్లు భారత్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. POKలో ఇప్పటి వరకు సుమారు 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను గుర్తించినట్టు సమాచారం. శిక్షణ పొందిన ఉగ్రవాదులు వీటిలో సిద్ధంగా ఉంచుతారు, ఆయుధాలు, ఆహారాన్ని అందిస్తారు. వీటిలో ఉగ్రవాదులు అదను దొరకనే భారత్లోకి చొరబడతారంటూ చూస్తా ఉన్నాం. సో పాకిస్తాన్ అనేటువంటి ఈ యొక్క ఉగ్రవాద దేశం, దానికి అక్కడ ఉన్నట్టు ఉగ్రవాద శిబిరాలను ఏ విధంగా పెంచి పోషిస్తూ ఉందో మనం చాలా స్పష్టంగా కనబడుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి POKలో ఉన్నటువంటి ట్రైనింగ్ శిబిరాలే నిదర్శనంగా కనబడతా ఉన్నాయి. సో ఇక వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలి? కొంతమంది ఎంత దారుణంగా మాట్లాడతారంటే చాలా దారుణంగా మాట్లాడతారు. సో మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే యుద్ధం ఆపాలని అడుగుతూ ఉన్నారు. ఎందుకు ఆపాలి? ఇంతమంది అమాయకులు చనిపోతూ ఉంటే ఒక్కడు కూడా మాట్లాడాడు. ఖండించుకుంటా మోడీ ఏం చేస్తూ ఉన్నాడు, అది ఆర్మీ వైఫల్యం అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దారుణం! ఈ సమయంలో దేశానికి అండగా ఉండాల్సినటువంటి కొంతమంది ఉగ్రవాదులు రూపంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా తయారైనరు. వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి చీడపురుగులు లాంటి వాళ్ళు ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్గా వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి వాళ్ళు. ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి ఎవరైతే మోడీని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు, లేదా భారత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా భారత ఆర్మీని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళంతా దేశంలో ఉన్నటువంటి అంతర్గత ఉగ్రవాదులే. వీళ్ళ వల్లనే దేశానికి పెద్ద ఎత్తున ఈరోజు చెడ్డ పేరు వస్తూ ఉంది. పాక్పై భారత్ దాడి తథ్యమంటూ చూస్తా ఉన్నాం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తమ దేశంపై భారత్ సైనిక దాడి తథ్యమని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ రాయిటర్స్ వార్తా సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ దాడి చేసే అవకాశాల గురించి పాక్ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని, అందుకే తమ దళాలను బలోపేతం చేసుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందన్న ఆయన తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే అణ్వాయుధాలు వాడుతామని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము తీసుకోవాల్సిన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్న తాజా పరిణామాల నేపథ్యంలో తాము మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలు, చైనాను సంప్రదించామని, అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలకు పరిస్థితుల గురించి వివరించామని చెప్పారు. సో అమెరికా కానీ సిగ్గుండాలే. అక్కడ పెద్ద ఎత్తున ట్విన్ టవర్స్ కూల్చేసారు. అది ఎవరిది? పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులే కదా. ఇంకా ఎందుకు పాకిస్తాన్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగింది దాని మూలాలు 100% పాకిస్తాన్ లాంటి దేశం మీద ఉంటుంది. ఫస్ట్ పాకిస్తాన్ లాంటి దేశాన్ని మట్టు పెడితే ఇదంతా ఏముండదు.
సో అమెరికా మాత్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం సిద్ధంగా లేదని చెప్పారు. అయితే ఆ తర్వాత కాసేపటికే ఆయన మాట మార్చారు. పాక్పై భారత్ దాడి తథ్యమనే మాటే తాను అనలేదని పాకిస్తాన్కి చెందిన సమా టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. యుద్ధం జరిగే అవకాశం స్పష్టంగా ఉందని, దీనికి సంబంధించి వచ్చే 2-3-4 రోజులే అత్యంత కీలకమని మాత్రమే తాను అన్నానని, ఈ 4 రోజుల్లో ఏమీ జరగకపోతే ప్రమాదం తప్పినట్లే అని వెల్లడించారు. ప్రమాదం అయితే స్పష్టంగా ఉంది, కానీ అది తథ్యమని నేను చెప్పలేదు అని ఆయన స్పష్టం చేశారు. చుట్టుపక్కల దేశాలు ఈ ముప్పును తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని, దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగే పరిస్థితి వస్తే ఎలాంటి యుద్ధ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి పాకిస్తాన్ 100% సిద్ధంగా ఉందని తేల్చెప్పారు. తుర్కీ మద్దతు. భారత్ పాక్ యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో పాకిస్తాన్కు తుర్కీ మద్దతు తెలిపింది. మిలిటరీ హార్డ్వేర్తో పాటు RC-130 విమానాలను ఇస్లామాబాద్కు పంపింది. ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు రక్షణ సహకారంలో భాగంగా తుర్కీ యుద్ధ సామగ్రి అందించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విమానాలు చేరుకున్న విషయాన్ని పాక్ తుర్కీ వర్గాలు ధృవీకరించాయి. ఇదిలా ఉండగా భారత సరిహద్దుల వెంబడి ఉన్న కీలక వైమానిక స్థావరాలను పాక్ క్రియాశీలం చేసింది. పెన్సీ, స్కర్దు, స్వాత్ స్థావరాల్లో F-16, J-10, JF-17 యుద్ధ విమానాలను మోహరించింది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే మన దేశం రెడీ అయిపోయింది, యుద్ధానికి సర్వం సిద్ధమైనట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. పాక్పై భారత్ దాడి తథ్యం, మా ఉనికికి ముప్పు వస్తే అణ్వస్త్ర ఆయుధ ప్రయోగం జరుపుతాం. రాయిటర్స్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజాను మాట్లాడుతున్నాం. పాక్పై భారత్ దాడి తథ్యమని వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అవసరమైతే మేము అణ్వాయుధ దాడి చేయడానికి రెడీ అయిపోయానని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. అంటే మన దగ్గర అణ్వాయుధాలు లేవా? స్థానిక టీవీ ఛానల్స్కి ఇచ్చినటువంటి మరో ఇంటర్వ్యూలో మాట మార్పు. యుద్ధం జరిగే అవకాశం ఉందని, వచ్చే 3-4 రోజుల కీలకం అని మాత్రమే అన్నానని తన మాటలు వ్యక్తీకరించాలని వెల్లడి. పాక్ తుర్కీ అండా RC-130 విమానాల అందజేత. ఉగ్రవాదుల సరిహద్దులకు దూరంగా తరలిస్తున్నటువంటి పాకిస్తాన్, ఉగ్రవాదులను సరిహద్దులకు దూరంగా తరలిస్తున్నటువంటి పాకిస్తాన్ అంటూ చూస్తాం. చూడండి ఏ విధంగా పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాద శిబిరాలు వాళ్ళే ఏర్పాటు చేస్తారు, వాళ్ళే ఆ ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఉగ్రవాద సంస్థలు పెంచి పోషించేదే ఈ పాకిస్తాన్ అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. కొంతమంది దుర్మార్గులు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉగ్రవాదులతో సమానమే. వాళ్ళు ఇంకా సమర్థిస్తూ ఉంటారు ఇంకా ఇట్లాంటి చర్యల్ని. మోదీతో రాజ్నాథ్ భేటీ, సరిహద్దులో భద్రతపై వివరణ. చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్న పహల్గామ్ ఉగ్రవాదులు అంటూ చూస్తా ఉన్నాం. కాశ్మీర్లో మళ్ళీ పర్యాటకుల తరలి వస్తున్న టూరిస్టులు, డిస్కౌంట్ ఇస్తున్న హోటళ్లు, పర్యాటకులకు భద్రతా సిబ్బంది, స్థానికుల భరోసా అంటూ చూస్తా ఉన్నాం. సో ఖచ్చితంగా భారత్ పాక్ అనే యుద్ధం అనేది తథ్యం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎప్పుడైనా దాడికి అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. పాక్ ఆర్మీ బంకర్లలో ఉగ్రవాదులట. చూడండి ఏ విధంగా పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన చర్యలు, నియంత్రణ రేఖ అవతల ఉగ్రవాద స్థావరాలపై కన్నేయడంతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల సమీపంలోని లాంచ్ ప్యాడ్ల భారత్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఉగ్రవాదులు తాత్కాలికంగా ఉంచే స్థావరాల నుంచి భద్రమైనటువంటి ప్రదేశాలకు తరలిస్తోంది. ముఖ్యంగా కేల్, సార్ది, దుద్నియాల్, ఆత్ముకం, జూరా, లిపా, పచ్చిమన్, కహుటా, కోట్లీ, కైరట్ట, మందార్, నికైల్, చమన్కోట్, జాన్కోట్ తదితర ముఖ్యమైనటువంటి ఉగ్రవాద శిక్షణ కేంద్రాల్లోని సుమారు 200 మంది ఉగ్రవాదులను పాక్ ఆర్మీ బంకర్లు రహస్య స్థావరాలకు తరలించినట్టు సమాచారం. అంతేకాదు ఉగ్రవాద శిక్షణ శిబిరాలను కూడా సరిహద్దులకు దూరంగా POK లోపలికి ప్రాంతాలకు మార్చినట్టు తెలిసింది. భారత్ అకస్మాత్తుగా విరుచుకుపడవచ్చనే ఆందోళనతో పాటు ఉగ్రవాద వ్యవహారాలు బయటికి పొక్కకుండా పాక్ ఈ చర్యలు చేపట్టినట్లు భారత్ నిఘా వర్గాలు చెబుతున్నాయి.